అందరికీ నమస్కారం అండి. మనం పూజలు చేసుకునేటప్పుడు ఇంట్లో ఏదైనా వ్రతాలు అంటే సత్యనారాయణ స్వామి వ్రతము, వరలక్ష్మి వ్రతము, ఇలా నోములు, వ్రతాలు చేసుకునేటప్పుడు దేవాలయాలకి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఆ నియమాలను పాటించి పూజ చేస్తేనే మంచి ఫలితాలు లభిస్తాయి. అలా కాకుండా మనం ఎలా అంటే అలా పూజలు గనక చేసినట్లయితే అనేక దుష్ఫలితాలు పొందాల్సి వస్తుంది. ఇలా పెద్దవాళ్ళు మనకేర్పరిచిన ఆచారాలలో స్త్రీలు జుట్టు విరగబోసుకొని పూజ చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అసలు స్త్రీలు జుట్టు విరగబోసుకొని ఎందుకు పూజ చేయకూడదు అన్న విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్త్రీలకు పూజలు వ్రతాలంటే చాలా ఇష్టము. ప్రతిరోజు కూడా ఇంట్లో ఏదో ఒక పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉండటానికి దైవారాధన ముఖ్యమని భక్తులు నమ్ముతూ ఉంటారు. దేవుడిని పూజించటం వల్ల మనసులో శాంతి, నిగ్రహము, అలాగే ఆరోగ్యము, ధనవృద్ధి కలుగుతాయి. మనము జన్మజన్మల నుంచి చేసుకున్న పాపాల నుంచి కూడా దైవ పూజ వలన విముక్తిని పొందవచ్చు. ఒక వ్యక్తిలో ఏవైనా భయము, బాధలు ఉన్నట్లయితే అవన్నీ దేవుని పూజించటం వలన తొలగిపోతూ ఉంటాయి. అయితే పూజలు చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తూనే పూజలు చేయాలి. ముఖ్యంగా పూజలు చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరగబోసుకోకూడదు. చక్కగా జడేసుకొని జడలో పూలు పెట్టుకొని అప్పుడే పూజలు చేసుకోవాలి. ఇంట్లో ఏ పూజ చేసుకున్నా స్త్రీలు చక్కగా ఉతికిన బట్టలు కట్టుకొని, చేతికి గాజులు వేసుకొని, నుదుట కుంకుమ పెట్టుకొని, కాళ్లకు పసుపు రాసుకొని అప్పుడు పూజలు చేయటం ప్రారంభించాలి. ఇందుకు కొన్ని ఆధ్యాత్మికమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. స్త్రీలు జుట్టు విరగబోసుకోవడం అనేది కొన్ని అశుభ ఫలితాలకు కారణమవుతుంది. అనేక సందర్భాలలో జుట్టు విరగబోసుకోవటం వలన శక్తిని కోల్పోవటము, దురదృష్టం కలగటము, దేవతల యొక్క అనుగ్రహాన్ని కోల్పోవటము మొదలైన అనేక చెడు ఫలితాలు కలుగుతాయి. ఆధ్యాత్మికంగా చూసినట్లయితే జుట్టు విరగబోసుకొని పూజ చేయటం అనేది భక్తి యొక్క హీనతను సూచిస్తుంది. జడ అల్లుకొని లేదా జుట్టు ముడి వేసుకొని అప్పుడు పూజ చేసుకోవాలి. అలా గనక చేసినట్లయితే దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. పూజా సమయంలో శక్తి కేంద్రీకరణ సామర్థ్యాన్ని పెంచుతుంది. జుట్టు విరగబోసుకొని ఉండటం వల్ల ధ్యాస దేవుడిపై పూర్తిగా పెట్టలేరు. చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇది దేవతల పట్ల అగౌరవాన్ని, అవమానాన్ని సూచిస్తుంది. దాంతో జీవితంలో ప్రశాంతత తొలగిపోతుంది. అందువలన పూజలు చేసేటప్పుడు జుట్టు విరగబోసుకొని చేయకూడదని, జడ వేసుకుని పూజలు చేయాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం అయితే శక్తి ఉత్పత్తి అయ్యే ప్రదేశంలో, అంటే ఉదాహరణకు పూజా మందిరంలో శరీరంలోని శక్తిని కేంద్రీకరించేందుకు జుట్టును ముడివేసుకోవటము లేదా జడ వేసుకోవటం లాంటిది చాలా ముఖ్యము. ఇది వ్యక్తి యొక్క జీవితంలో శాంతిని, సానుకూల శక్తులను ఆహ్వానిస్తుంది. వెంట్రుకలు ప్రతికూల శక్తికి తొందరగా ఆకర్షితమవుతాయి. జుట్టు విరగబోసుకొని పూజ చేసినట్లయితే ఆ ప్రాంతంలో కొన్ని వెంట్రుకలు రాలిపడతాయి. అలా రాలిపడిన వెంట్రుకలు దేవుడికి మనం పెట్టే ప్రసాదంలో కనుక పడినట్లయితే అది చాలా పాపంగా చెప్పబడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసమే పూజా సమయంలో జుట్టు విరగబోసుకొని ఉండకూడదని చెప్తుంటారు. జుట్టు విరగబోసుకొని ఉన్నట్లయితే అనేక దుష్టశక్తులు కూడా వాళ్ళని ఆవహిస్తాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందువలన సాధ్యమైనంత వరకు స్త్రీలు పూజ చేసే సమయంలో మాత్రమే కాకుండా మిగిలిన సమయాలలో కూడా జుట్టు విరగబోసుకోకుండా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ముఖ్యంగా ఏదైనా బయట ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు జుట్టు విరగబోసుకొని అలా వెళ్ళకూడదు. అలా వెళ్ళినట్లయితే ఏదైనా చెడు శక్తుల ప్రభావానికి గురి కావాల్సి వస్తుంది. ఏదైనా ముఖ్యమైన పని తలబెట్టినప్పుడు, అంటే స్త్రీలు బిజినెస్ లేదా వ్యక్తిగతమైన పనులు ఏవైనా ప్రారంభించినప్పుడు జుట్టు విరగబోసుకున్నట్లయితే అది అశుభ ఫలితాలను ఇస్తుంది. చేపట్టే పనుల్లో అపజయం లభిస్తుంది. ఇది వారి యొక్క ప్రయత్నాలకు, పనులకు అనేక ఆటంకాలను కలిగిస్తుంది. అందువలన పూజలు చేసే సమయంలో కానీ, ఏదైనా కొత్త పనులు ప్రారంభించే సమయంలో కానీ కనీసం ఆ ఒక్కరోజైనా జడ వేసుకొని ఉండటం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యమైన పండగలు, ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు చేసే సమయంలో, పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటి ప్రత్యేకమైన రోజుల్లో జుట్టు విరగబోసుకోవటం అనేది హానికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల ప్రతికూల శక్తులు మీపైన ప్రభావాన్ని చూపుతాయి. నరదృష్టి కూడా మీ మీద తగులుతుంది. కొన్ని నక్షత్రాలు, అంటే అమావాస్య, పౌర్ణమి మొదలైన తిథుల్లో జుట్టు విరగబోసుకోవటం వలన శక్తిని కోల్పోతారని పురాణాల్లో కూడా చెప్పబడి ఉంది. ఇలా చేయటం వల్ల వారిని తొందరగా దురదృష్టం ఆకర్షిస్తుంది. నిద్ర లేచిన వెంటనే జుట్టు విరగబోసుకోవటం అనేది
అస్సలు మంచి విషయం కాదు. కొన్ని ఆచారాల ప్రకారము ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆత్మశుద్ధి అవుతుంది. జుట్టు విరగబోసుకోవటం వలన ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.